అయితే స్టేటస్ ఎట్లా కనిపించింది? స్టేటస్ కనిపించింది అన్న. వేరే వాళ్ళు పంపుతారు కదా, దాంట్లో 900,000 మెంబర్స్ ఉన్నారు ఆ గ్రూప్ లో. దాంట్లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూ పంపించడం జరిగింది నాకు. ఓకే. సో నవీన్ గారు, అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? మీకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? సార్ ఇక్కడ న్యాయం జరగాలి అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ వీసా అయితే చేంజ్ అయిపోయాము. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఇప్పుడు అతనిలాగా ఫ్రాడ్ చేసేవాళ్ళు కాదు చాలా మంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మాకు నెక్స్ట్ ఇది ఇలా జరిగింది. నెక్స్ట్ మేము వేరే ఇంటర్వ్యూకి అరేంజ్ చేసుకున్నాము త్రూ తెలుగు వాళ్ళు కూడానే. ఇలాగా వీకెన్సీ ఉందన్నారు, మా వైఫ్ పోయింది అక్కడ క్రాక్ చేసింది ఇంటర్వ్యూ. వాళ్ళే వీసా స్పాన్సర్ చేశారు మొత్తం. ఓకే. మాకు ఇప్పుడు మాలాగా నెక్స్ట్ ఎవరు మోసపోకూడదండి వాళ్ళ చేతుల్లో. అదే అదే మాలాగా ఎవరు మోసపోకూడదు. ఇక మా డబ్బులు వచ్చే వరకు మేము ఫైట్ చేస్తాం. మా దగ్గర ఉన్న హోప్స్ ఉన్న మటుకు మేము ఫైట్ చేస్తాం, నో ప్రాబ్లం. బట్ మెయిన్ థీమ్ దానికంటే ముందు మాలాగా ఎన్నో ఆస్పిరెన్స్ పెట్టుకొని యూకేకే రావాలి, అక్కడ రావాలి, విదేశాల్లో ఇలా ఉండాలి అనే వాళ్ళు ఎక్కువ మోసపోకూడదండి ఫస్ట్ వాళ్ళ చేతిలో. అదే అంటే మీరు ఏంటంటే నా మెయిన్ మోటివ్. మోసపోవద్దు అనేది మీ ఇంటెన్షన్. అవునండి. ఓకే. సో రామ్ గారు మీరేం చెప్తారండి? అంటే మీకు న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలి? అంటే మీడియా పరంగా మా సైడ్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీ తరపు నుంచి అంటే మేమైతే ఇట్లా మోసపోయినామన్నా. ఇంకొకరు ఎవరైనా నచ్చేటోళ్ళు మోసపోకుండా, వీళ్ళని నమ్మకుండా. ఆ యూట్యూబ్లో ఏంటంటే ఫ్యామిలీ వీడియోస్ చేసి ఎవరు నమ్మరన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో కూడా ఆ వీడియో చూసి వీళ్ళు మోసం చేయరు అనుకుంటారు. వీళ్ళు కూడా మా ఇంట్లో కూడా అనుకుంటారు. అట్లా మోసపోకుండా, ఇంకొకరు వేరేళ్ళు మోసపోకుండా మా ప్రయత్నం మేము చేస్తామన్న డబ్బుల గురించి. డబ్బులు ఎవరికి గట్టిగా రావు కదన్న. అదే అంటే ఫ్యామిలీస్ వీడియోస్ చేసి ఫ్యామిలీస్ మొత్తం అట్రాక్ట్ చేసి ఇట్లా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఇప్పుడు నవీన్ గారు చెప్పడం జరిగింది అంటే మేము వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయడం జరిగింది. అంటే చాలా మంది ఫ్యామిలీ చూసి వీళ్ళు ఎంత మంచి వాళ్ళు. నేను 2022లో వాళ్ళ సుమన్ టీవీలో దేంట్లో ఇంటర్వ్యూ చేసిరు వాళ్ళు. అది చూసి వాళ్ళు పాపం కిందికి వచ్చి ఒక రెస్టారెంట్లో నేను కష్టపడినా, నేను ఇంటికి వచ్చి తిండి లేకుండే, నాకు మా ఆయన జాబ్కి పోయినా, మేము పోయినా కారం అన్నంతో తిన్నాము అట్లా చెప్పేటోళ్ళు. మనము ఇన్స్పైరేషన్ వీడికి వచ్చి వాళ్ళ లెక్క కావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళేమో మోసం చేస్తున్నారు అన్న ఇట్లా.